కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు శివప్ప? బాగున్నా సార్. నీ పేరు సురేష్ కుమారేగా? అవును సార్. చెప్పండి శివప్ప, మీ ఏసీపీ గురించి. సార్, నాకన్నా మీకు చాలా బాగా తెలుసు. ఏసీపీతో పాటు ఎక్కువ ఉండింది మీరే, సో మీకు ఆమె గురించి బాగానే తెలుసు. ఎన్ని సంవత్సరాలు ఆమెతో పాటే ఉన్నారు? సార్, ఏసీపీ మేడం ఎస్ఐగా ఉన్నప్పుడే ఆమె స్టేషన్లో నేను పీసీగా ఉన్నాను సార్. అప్పటి నుంచి ఆవిడ యాక్షన్ సూపర్గా ఉంటుంది సార్. బండి మాది, లేవండి. బండి మాత్రమే కావాలా, నేనొద్దా? మేడం, ప్రతిరోజు వీళ్ళు లంగ చేస్తున్నారని కంప్లైంట్ వచ్చింది. వీళ్ళని నాకు తగిలించి లోపలేసినాక బుద్ధి రాదు మేడం. అక్కడ 5 మంది జొల్లు కార్చేవాళ్ళు ఉన్నారు. వీళ్ళని కొట్టడానికి నాకు 5 నిమిషాలు చాలు. వీళ్ళని కొట్టడానికి నేనెందుకు, మీరే వెళ్ళండి. సరే మేడం. రేయ్, మీరంతా ఏమిట్రా చేస్తారు ఇక్కడ? ఏమిట్రా సమస్యగా క్రియేట్ చేస్తారు? ఏ అంకుల్, వచ్చావా, వాకింగ్ వెళ్ళావా అని వెళుతూనే ఉండాలి. వెళ్ళండి వెళ్ళండి, ఇక్కడ ఉండకూడదు. పెద్దోళ్ళ దగ్గర ఎలా మాట్లాడాలో తెలియదారా నీకు? అంకుల్, బండి మాది, ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి. మీ అంకుల్ హెల్ప్ చేయరు, ఎందుకంటే మేము ఉన్నాం కదా. ఏరా, డిపార్ట్మెంట్ వాళ్ళ మీదే చేవేస్తావా? వీళ్ళని ఎక్కిరించడానికే నువ్వు ఇంత దూరం వచ్చావు కదా. అదిగో బాంబే బేబీ వస్తుంది, నేను దాని ఎక్కిరించిపోతున్నాను. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? హలో బాంబే బేబీ, నా ఫ్రెండ్ మీద చేస్తావా? నిన్నే కొడతాను, రారా. నిన్నేం చేస్తాను చూడవే. నా ముందే గట్టిగా అరుస్తావా? వద్దు, పోవద్దు. ఇప్పుడు వెళ్ళు. మా కుర్రాళ్ళని కొట్టి టీ తాగుతున్నావు నువ్వు. కావాలంటే నువ్వే తాగు. మిత్రమా, ఎవరు అతను? ఒక అమ్మాయి మన వాళ్ళందరినీ కొడుతుంది. శివప్ప, వీళ్ళని తీసుకెళ్లి బండ్లో పారేయండి. సరే మేడం. ఓకే మేడం. ఏంటి శివప్ప, ఏంటి సినిమా స్టైల్లో కథ చెప్తున్నారు? మీరు చాలా సినిమాస్ ఇస్తారా ఏంటి? సార్, నేను విజయశాంతి నటించిన సినిమాలు చాలా చూశాను సార్. మన మర్దిని మేడం చూశానంటే ఫీల్డ్కి వచ్చేటప్పుడు విజయశాంతి చూసినట్టుగా ఉంటుంది సార్. అందుకనే అదే విధంగానే కథ చెప్పాను. చూడండి శివప్ప, డైరెక్ట్గా విషయానికి రండి. సిటీలో రౌడీజం చాలా ఎక్కువగా ఉంది సార్. ఇందులో నలుగురు చాలా ముఖ్యంగా ఉన్నారు సార్. సుక్క, పర్సి, టైగర్, కింగ్, ఈ నలుగురును సూర్య యొక్క మనుషులు. సూర్యకి ఆ కుర్రవాళ్ళకి మన డిపార్ట్మెంట్ నుంచి సహాయం దొరుకుతుంది. మన మనుషులు హెల్ప్ చేస్తున్నారా? ఎవరది? ఎస్ఐ కామరాజ్ సార్. సార్, ఒకసారి సూర్య గ్యాంగ్కి ఇక్బాల్ గ్యాంగ్కి మధ్య గ్రౌండ్లో గొడవ జరిగింది. అప్పుడు మన కామరాజ్ సార్ 2 గ్యాంగ్లని అరెస్ట్ చేసి జీప్లో తీసుకువెళ్లారు. ఆ జీపు స్టేషన్కి రానే లేదు సార్. వెళ్లే దారిలో 2 గ్యాంగుల్ని తప్పించారు సార్. అది మాత్రం కాకుండా అక్కడ జరిగే ప్రతి విషయాన్ని సూర్యానికి ఫోన్ చేసి చెప్పేవాళ్ళు. వాడు సూపర్ అని చెప్పి సాయంకాలం నా బర్త్డే పార్టీ అని ఇన్వైట్ చేశాడు సార్. ఇదంతా నా కళ్ళ ముందే జరిగింది సార్. ఇలాంటి మనుషుల వల్లనే మన డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది. శివప్ప, విషయం మీకు తెలిసింది, చాలా సీరియస్ మ్యాటర్. ఏసీపీ హాస్పిటల్లో ఉన్నారు. ఇది చాలా సెన్సిటివ్ విషయంగా ఉండవల్ల అక్కడికి ఇక్కడికి వెళ్లకుండా దయచేసి ఏసీపీ లైఫ్లో ఇప్పుడు వరకు ఏమైంది, ఏం జరిగిందని డైరెక్ట్గా డీటెయిల్డ్గా నాకు చెప్పండి. సార్, వాళ్ళు ఏసీపీ ఛార్జ్ తీసుకున్న 2 రోజుల తర్వాత మేము జీపులో వెళుతున్నాం సార్.
శివప్ప, ఎవరు వీళ్ళంతా? ఇన్ని ఫ్లెక్స్ ఉన్నాయి. సూర్య అనే సూర్య మేడం. సూర్య అన్నానా? ఆ అన్నాన్ని పిలవకండి. పొలిటీషియనా? లేదు మేడం. సోషల్ వర్కరా? ఒక విధంగా సోషల్ వర్కరే. కష్టాల్లో ఉన్న వాళ్ళకి వడ్డీకి డబ్బులు ఇవ్వడం, ఆ డబ్బులు తీసుకుని వడ్డీ ఇవ్వలేకపోతే వాళ్ళ ఇల్లు, స్థలము, తోట అన్నిటిని జప్తీ చేయడం, ఇలాగే డబ్బు సంపాదిస్తూ సహాయం చేయడం, దీన్ని సోషల్ సర్వీస్ అని అంటారు. హో, ఫైనాన్షియరా? మీటర్ వడ్డీయా? ఒక విధంగా అది మీటర్ వడ్డే మేడం. అది మాత్రమే కాదు, వాడొక వేధం మేడం. హత్యలు, దోపిడీలు, రేపులు, వీడు చేయని క్రైమే లేదు మేడం. ఇవన్నీ చేసిన వీడికి డాక్టరేట్ బిరుదు ఇవ్వబోతున్నారు మేడం. హ, ఇలాంటి పనులు చేస్తున్నా ఇలాంటి రౌడీలకి డాక్టరేట్ పట్టా ఇస్తారా? వాళ్ళెందుకు ఇస్తారు మేడం? వీడే డబ్బులు ఇచ్చి తీసుకోబోతున్నాడు. ఇలాంటి వాళ్ళకి అడ్డు చెప్పడానికి ఎవరూ లేరు మేడం. ఎవరు లేరా? నేనున్నాను కదా శివప్ప. హ, మీకు లైవ్ యాక్షన్ అంటే ఇష్టమేనా? ఎస్ మేడం. ఇదిగో నా ఫోన్ ఉంచండి, చూడండి నా లైవ్ యాక్షన్ ని. ఎస్ మేడం. ఏయ్, ఇక్కడ ఏం జరుగుతోంది? ఏం చేస్తున్నారు? ట్రాఫిక్ జామ్ అవుతుంది అక్కడ. మీరే క్లియర్ చేయండి మేడం. ఈ రోజు అన్న బర్త్డే, అందుకోసం కుర్రోళ్ళకు బిర్యానీ పొట్లాలు ఇస్తున్నా. దున్నుపోతులాగా ఉన్నది. ట్రాఫిక్ క్లియర్ చేసే కానిస్టేబుల్ లాగా కనిపిస్తున్నానా? ఏసీపీ మర్దిని ఇక్కడ. మేడం, అన్నకు మాకు పీసీగా ఉన్నా సరే, ఏసీగా ఉన్నా సరే తేడా ఏం లేదు మేడం. తేడా నీకు తెలిసేలాగా చేస్తాను. పిలవరా మీ అన్నని వెళ్ళి. మేడం, ఎందుకు ఇలా కోపడుతున్నారు? జ్యూస్ తాగండి. నిన్ను రే పోకిరి, కడుపు నిండా తిని బీడా తింటే అదొక కాంబినేషన్, మరి ఇదేం కాంబినేషన్ రా? బిర్యానీకి జ్యూసా? ఏంట్రా ఇంత చండాలంగా? నువ్వే తాగు. అన్న బర్త్డే రోజున గొడవ చేయకండి. బర్త్డే అయిందంటే ఇంట్లోనో, హోటల్లోనో, రిసార్ట్లోనో సెలబ్రేట్ చేయండి. అదొదిలేసి ఇలా పబ్లిక్ లో డిస్టర్బ్ చేశారంటే అది కరెక్ట్ కాదు. మేడం, మా అన్న బర్త్డేని ఇన్ని సంవత్సరాలుగా ఇలాగే చేస్తున్నాం. ఇప్పుడు ఇలాగే చేస్తాం, ఎప్పటికీ ఇలాగే చేస్తాం. హో, అలాగా? ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి సెలబ్రేషన్ ని ఆపమని చెప్పిన తర్వాత కూడా మీకు అది అర్థం కాలేదంటే తర్వాత నా స్టైల్లోనే చెప్తాను. సూపర్ మేడం. ఎక్కడ ఉన్నారన్నా? సర్కిల్ దగ్గర సమస్య అయిందన్నా, త్వరగా రండి.
ఏసీపీ, నువ్వు ఎవరి ఏరియాలోనో తెలుసు కదా. ఏంట్రా ఇది? నీ మనుషుల్ని ఇంత చితకబాదానే? నువ్వింకా ఇది నీ ఏరియానే అనుకుంటున్నావా? ఏంటి ఒక 10 మందిని కొట్టావంటే నువ్వేదైనా గొప్పదానం అనుకుంటున్నావా? నీలాగా నేను ఎంతో మందిని చూశాను. ఇది నా ఏరియా, ఇక్కడ నేను చెప్పేదే చట్టం. రే పిచ్చోడా, నీది అనుకుంటున్న ఏరియా నా పోలీస్ స్టేషన్ సర్కిల్లో ఉందిరా. ఈ ఏరియా కంట్రోల్ మొత్తం పోలీస్ చేతుల్లోనే ఉంటుంది. ఇక నీ వేషాలన్నీ కట్టిపడే. హే, ఎవర్రా ఇది? అర్థం అన్నట్టే మాట్లాడుతుంది. నేను వచ్చాక కూడా ఇలాగే మాట్లాడుతున్నావు. ఫైట్కి ముందు ఇంట్రో ఎవరు నా గురించి ఇవ్వలేదా నీకు? నీ మనుషులకి నీ ఇంట్రొడక్షన్ కన్నా నా ఇంట్రొడక్షన్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. త్వరగా ఈ స్థలం ఖాళీ చేయి. నా మనుషులు నా బర్త్డేని సెలబ్రేట్ చేస్తున్నారు. ముందు ఇక్కడి నుంచి నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళిపో. ఈ స్థలం మొత్తం ఖాళీ చేయకుండా నేను ఈ ప్లేస్ వదిలేసి ఈ వెళ్ళను. స్థలం నుంచి బయటికి నేను అసలు వెళ్ళను, ఎందుకంటే ఇది నా కోట. నువ్వు నా కోటలో ఉన్నావు. పెద్దలు ఏం చెప్పారో నీకు తెలుసా? ఎంత ఓవర్గా మిడిసిపడినా మట్టిలోనే కలిసిపోతారు. శివప్ప, నెక్స్ట్ లైన్. మొక్కజొన్న సంగటిని తిన్నవాడు, అరే బంగారం తిన్నవాడు మట్టిలోకి. మరో 30 నిమిషాల్లో నువ్వు ఈ స్థలాన్ని ఖాళీ చేయకపోతే చెయ్యలేదంటే శివప్ప బండి తీయండి. ఎస్ మేడం. బాబు, మేడం మేడం నమస్తే మేడం. మీరు వెళ్ళండి మేడం, నేను క్లియర్ చేస్తాను. ఏ సూర్య, వెళ్ళరా, వెళ్ళటు. కామరాజ్, మేడం, ఐ వాంట్ దిస్ టు బి క్లియర్డ్ ఇన్ 30 minutes. మరో గంటలోపు వీడికి సంబంధించిన ఫైల్స్ అన్ని నా టేబుల్ మీద ఉండాలి. ఎస్ మేడం. 30 minutes క్లియర్ చేయండి. రే, నువ్వు చేసే పని ఉందే. మేడం మేడం మేడం, అదేంటంటే మేడం, నా వెనకాల ఎందుకు వస్తున్నారు? సెల్యూట్ చేయడానికా? క్లియర్ చేసేస్తాను మేడం. ముందు ఆ పని చూడండి. గన్ను లోపల పెట్టు సూర్య. సూర్య, ఈరోజు నీ బర్త్డేకి నేను కరెక్ట్ టైంకి రాకపోయి ఉంటే ఈరోజు నీ డెడ్ డే అయి ఉంటుంది. దాని స్టార్టింగే తేడాగా ఉంది. డిపార్ట్మెంట్లో నీకు నాకు సంబంధించిన ఫైల్స్ ఒక చోట్ల ఉండటం లేదు. కొంచెం మోసపోయినా ఆ ఫైల్స్లో కింద ఉన్న నీ ఫైలు పైకి వచ్చేస్తుంది. ఏసీపీ మేడం చాలా స్ట్రిక్ట్. కాస్త నిదానంగానే డీల్ చేయాలి. ఏంటి నీనా? రేయ్, నేను చెప్తున్నాను కదా, ఈరోజు నీ బర్త్డే మీ ఇంట్లో 4 గోడల మధ్యన ఉంచుకో, రోడ్లో కాదు. రేయ్, ఏంట్రా ముఖాలు చూస్తున్నారు? వెళ్ళండి, క్లియర్ చేయండి, వెళ్ళండి. రండి వెళ్దాం. శివప్ప, ఇకపై ఈ సూరి మీద ఒక కన్నేసి ఉంచాలి. అవును మేడం. సూర్య కోటను బద్దలు కొట్టిన ఏసీపీ మధ్యని. సూర్య పెద్ద రౌడీనా? హెచ్చరించిన ఏసీపీ మధ్యని అతనికి బాగా వార్నింగ్ ఇచ్చి వదిలేసింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఏసీపీ మేడం. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నా డ్యూటీనే నేను చేశాను. వెల్కమ్. ఇందాకే రెడీ చేశానమ్మా. ప్లేట్ తెచ్చుకో, టిఫిన్ పెడతాను. ఆల్రెడీ చేతుల్లోనే ఉంది. ఓ, రెడీగానే ఉన్నావా? ఇటివ్వు. థ్యాంక్ యూ. హాయ్ అక్క. హాయ్. నిన్న లేట్గా వచ్చారా మీరు? పని ఎక్కువగా ఉండింది, అందుకే లేట్ అయింది. అమ్మా, నాకు టిఫిన్ ఇవ్వండి, నా కాలేజ్ లేట్ అయింది. ఇందాకే రెడీ చేశానమ్మా. ప్లేట్ తెచ్చుకో, టిఫిన్ పెడతాను. తర్వాత నీ కాలేజ్ అంతా ఎలా ఉంది? బాగుందక్క, ఏం ప్రాబ్లం లేదు.
కాలేజ్ ఎంజీ రోడ్లోనే కదా ఉంది. అక్కడ ఏదైనా షిఫ్ట్ అయిందా? లేదక్కా. ఏ? ఏం లేదు, ఎంజీ రోడ్ సిగ్నల్లో ఎవరితోనో నిన్ను బైక్ మీద చూసినట్టుంది, అందుకే అడిగాను. మరిదిని నీ ఎంక్వైరీ అంతా స్టేషన్లో పెట్టుకో, ఇంట్లో కాదు. ఎంజీ రోడ్లో ఏసీపీ మధ్యని చెల్లెలు అంజలి బైక్లో వెళ్తూ ఉండగా ఏమండి, న్యూస్ పేపర్ చదివింది చాలు, వచ్చి తినండి. చదవనివ్వరు కదా, కడుపు మంట. అరే వస్తున్నానమ్మా. నన్ను ప్రశాంతంగా న్యూస్ పేపర్ కూడా చదువుకోనివ్వదు మీ అమ్మ. టిఫిన్ కూడా తర్వాత తినొచ్చు. మరిదిని అంజలి తన ఫ్రెండ్తో బైక్లో వెళ్ళిందనే అనుకుంటున్నాను, అంతే కదమ్మా? అవునుమా. యాక్చువల్లీ నేను అసలు చూడలేదు, మీరిద్దరే నిజాన్ని చెప్పేశారు. సరే, నాకు లేట్ అవుతోంది, నేను బయలుదేరుతాను. బాయ్ బాయ్. బాయ్. జాగ్రత్తగా వెళ్ళమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నేనే తలుపు తీసుకుంటాను, మీరు వెళ్ళి బండి స్టార్ట్ చేయండి. ఓకే మేడం. ఏంట్రా లైన్లోకి వెళ్ళలేదా? సార్, ఒక ప్రాబ్లం జరిగింది, అందుకనే నేను రాలేనని చెప్పాను. ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం రా? ఒకళ్ళకి వడ్డీ డబ్బులు ఇవ్వాలి, అందుకే రాలేనని చెప్పాను. అది అంత అర్జెంటా? సాయంత్రం వెళ్ళి చూడొచ్చుగా, ఇదేమైనా ముహూర్తమా? సాయంకాలం లోపు డబ్బు ఇవ్వలేదంటే నా కుటుంబానికి ప్రమాదమని ఇంటికొచ్చి మరీ నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నారు సార్. వార్నింగా? ఎవడరాది? ఎవడా ఫైనాన్సరు? సార్, మన మందాకిని సార్. ఏమిటి మన మందాకిని? అవును సార్. ఏయ్, మన మందాకిని రా. రారా రా 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 రా. చెప్పు, నీ పేరేంటి చెప్పు. కృష్ణప్ప సార్. కృష్ణప్ప? అరే రే రే రే, నేను అదే అనుకున్నా. చాలా తెలివైన వాడురా. నాకు తెలిసినంత వరకు మందాకిని ఎవరింటికి వెళ్ళిందే లేదు. తన ఇంటికే ఎంతో మంది వెళ్తున్నారు. అలాంటిది నిన్ను వెతుక్కుంటే నీ ఇంటికే వచ్చిందంటే జోలుగా ఎంజాయ్ చేసి ఉండొచ్చుగా. అదృష్టవంతుడు రా, నీ ఒళ్ళంతా మచ్చ. సార్, నిజం చెప్పాను కదా సార్, వదిలేయండి సార్, డబ్బులు ఇచ్చేస్తాను. ఏంటి వదిలేయాలా? ఓ, సార్కి అర్జెంట్ అనుకుంటా. వెంటనే వెళ్ళిపోవాలా? అంత అర్జెంటా? మందాకి నేను వెంటనే చూసేయాలంట. ఏంటది? అందరూ ఏం చేస్తున్నారు? మీరెవరు? ఏంటి ప్రాబ్లం? నమస్తే మేడం, నా పేరు కృష్ణప్ప మేడం. ఈరోజు పొద్దున్నే అక్క, ఇంత దూరం మీరు రావాలా అక్క? ఒక ఫోన్ చేసింటే నేనే వచ్చేవాడిని కదక్క. అలాగా? డబ్బు అడగడానికి ఇల్లు వెతుక్కుంటూ గుమ్మం వరకు వస్తున్నారు. తీసుకున్న తర్వాత కరెక్ట్ టైంకి వడ్డీ కూడా కట్టలేనంతగా ఏమిట్రా సమస్యలు? వడ్డీ అడగడానికి నీకు ఫోన్ చేస్తే నా నెంబరే నువ్వు బ్లాక్ చేసి పెట్టావా? రేయ్, 3 నెలల వడ్డీ 36,000 ఇవ్వాలి. నేనింత దూరం నా టైం వేస్ట్ చేసుకుని వచ్చినందుకు 4,000 ఫైన్ కట్టాలి. టోటల్ గా 40,000 రూపాయలు నువ్వు నాకు ఇవ్వాలి. సాయంత్రంలోగా నువ్వు నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేకపోతే నిన్ను నేను ఏం చేస్తానో చూడు. అక్క, నేను చెప్పేది వినండి అక్క. అక్క, రవి, చంద్ర, మీరిద్దరూ కలిసి నాకు కొంచెం సహాయం చేయగలరా? ఏంటి కృష్ణప్ప, చెప్పు. ఇద్దరు కలిసి ఒక 30,000 సర్దారంటే నా దగ్గరున్న డబ్బులతో ఆ వడ్డీ డబ్బులు కట్టేస్తానరా. ఇలా చూడు కృష్ణ, నేను కూడా నీలాగే ఆటో డ్రైవర్ని. నువ్వే చెప్పు, అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చావు? సరే, అయితే మనం ఒకటి చేద్దాం. ఆటో మీద లోన్ తీసుకుందాం. ఆటో మీద లోన్ తీసుకోవద్దు కానీ నువ్వు ఒక పని చెయ్యి. నా దగ్గర చైన్ ఉంది, దీన్ని తాకట్టు పెట్టి డబ్బు తీసుకో. థ్యాంక్స్ రా రవి,
నీకు త్వరలోనే ఈ చైన్ని విడిపించిస్తాను రా. థ్యాంక్స్ రా. సరే. పెరుగు బజార్కి వెళ్ళండి. లేదు మేడం, రాను. ఎందుకు రారంటారు? రానని చెప్పకండి. మేడం, నేను వేరే రూట్ లో వెళ్తున్నాను. ఏంటి, నేను బండిలో కూర్చున్నాను. త్వరగా బండి తీయండి ప్లీజ్. మేడం, నాకు కొంచెం వేరే పని ఉంది, అందుకే కుదరదని చెప్తున్నాను. ప్లీజ్ కొంచెం దిగండి మేడం. సో మీరు రారు కదా? రావటం కుదరదండి. మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను, వస్తారా రారా? లేదు మేడం, రావటం కుదరదు. సార్ సార్ చూడండి, రానని చెప్తున్నారు. రా, ఏమని అడుగుదాం. ఏయ్, కిందికి దిగయ్యా. ఏంటయ్యా రానంటున్నావు? సార్, నాకు కొంచెం పని ఉంది, అందువల్లే రాలేనని చెప్తున్నాను. అలా మాట్లాడకూడదు, వీళ్ళు ఛానల్ వాళ్ళు. ఇది స్టింగ్ ఆపరేషన్. పద స్టేషన్ కి. సార్, నాకు ఒక పెద్ద సమస్య ఉంది సార్, అందుకనే రానని చెప్తున్నాను. కొంచెం నీ అర్థం కథలు చేసుకోండి. చాలు, ఆపు, కూర్చో, బండి తీయి, స్టేషన్కి వెళ్దాం పద. ఒక మనిషి వచ్చి మీటర్ వడ్డీ తీసుకుంటున్నారని కంప్లైంట్ చేసిన తర్వాత కూడా యాక్షన్ తీసుకోవడం వదిలేసి కూర్చొని నవ్వుతున్నారా? మీకు సిగ్గుగా లేదు? కృష్ణప్ప, మీరు బాధపడకండి, మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. శివప్ప, బండి తీయండి. ఎస్ మేడం. మందాకిని, చెప్పండి మామా. ఇప్పుడు కృష్ణప్ప స్టేషన్కి వచ్చి వెళ్ళాడు. వాడిని తీసుకుని ఏసీపీ మీ ఇంటికే వస్తున్నారు. అలాగా? అలర్ట్గా ఉండు, జాగ్రత్తగా డీల్ చేయి. ఓకే. ఇది పొద్దున జరిగిన బిజినెస్ అక్క. ఇది సాయంత్రం లోపల దొరుకుతుందక్క. రేయ్, ఆ ఎమ్మెల్యేకి 20 ఏళ్ల లోపు కావాలట. త్వరగా పంపించు. సరే అక్క, మధ్యాహ్నం పంపిస్తాను. పో. సాయంత్రం లోపు ఇంటికి డబ్బు తీసుకురమ్మంటే మధ్యాహ్నం లోపే స్టేషన్కి వెళ్లేంత ధైర్యం వచ్చిందిరా నీకు? ఏసీపీ మర్దిని వచ్చి నిలబడింది, నా ముందే నువ్వు బెదిరిస్తున్నావా? నువ్వేనా ఏసీపీ? నేను ఏసీపీ అనుకుంటే చాలా భయంకరంగా ఉంటుందేమో అనుకున్నాను. నువ్వే మందాకినియా? మందాకిని అంటే ఏదో బ్యూటిఫుల్ లేడీ అయి ఉంటుందనుకున్నాను, కానీ నిన్ను చూస్తుంటే పర్మనెంట్ గా షెడ్ లోనే ఉండేటువంటి బండిలాగా ఉన్నావు. హేయ్, జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వు నా చోటుకొచ్చి మాట్లాడుతున్నావు. నాకున్న పవర్ గురించి నీకు తెలిసే అవకాశమే లేదు. హోమ్ మినిస్టర్ నుంచి కార్పొరేట్ల వరకు సలాం కొడతారు. నాకు ఎవరు సలాం కొడతారో వాళ్ళకి సల్యూట్ కొట్టే పోస్టులు నేను ఇప్పిస్తూ ఉంటాను. సల్యూట్ కొట్టడమే నా డ్యూటీ అయితే, ఇలాంటి చెత్త పనులు చేసే నీలాంటి వాళ్ళని తరిమి కొట్టడం కూడా నా డ్యూటీనే. ఈ కాకి చొక్క వేసుకుంది డబ్బులు తీసుకోవడానికి కాదు, నీలాంటి చెత్తలని ఊడ్చి పారేయడానికి. ఇంతకాలం ఇలా మీటర్ వడ్డీలు తీసుకున్న పని చాలు. ఇకపై ఆ పనులు మానేసి వేరే ఇంకేదైనా చేసుకో. ఒకవేళ నేను గనుక వైలెంట్ గా మారితే నీ ఫుల్ బాడీని వాష్ చేయాల్సి ఉంటుంది. డబ్బు డబ్బు వల్లే ఈ ప్రపంచమంతా. రొక్కం తీసుకొని రాణిలా ఉండేలా ప్రయత్నించు. నా దగ్గర ఎంతో మంది పెద్ద ఆఫీసర్స్ నా వల్ల ఎంతో సంతోషంగా ఉంటున్నారు. నువ్వు నా ఇంటికే వచ్చి నన్నే వార్న్ చేస్తున్నావా? ఒక్క ఫోన్ కాల్ చాలు, నిన్ను నీ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళ ఇంట్లో కూర్చోబెడతారు. చూస్తావా? నా గురించి నువ్వు తెలుసుకునే గ్యాప్ లోనే నీ సంగతేంటో నేను చూడగలను. చూస్తావా? రేయ్, ఏమిట్రా వేడుక చూస్తున్నారు? కొట్టండ్రా దీన్ని. ఇది నేనెవరో నువ్వు తెలుసుకోవడానికి ఒక శాంపుల్. ఇకపై ఈ వడ్డీ వ్యాపారం, రౌడీయిజం అన్నీ మానేసేయ్. కృష్ణప్ప నుంచి నీకు డబ్బులు రావు. నీ యాక్టివిటీస్ ఇంకా ఆగలేదని నాకు తెలిసిందంటే నా గన్లో ఉండే బుల్లెట్ నీ తలలో ఉంటుంది. రే, ఆ ఫోన్ ఇటివ్వు. ఏందండి అక్క? సూర్య, ఆ ఏసీపీ నా ఇంటికే వచ్చి నన్ను బెదిరించి నా మనుషుల్ని కొట్టి వెళ్ళింది. నా నుదుటి మీద గన్ను పెట్టి నాకే అది వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది. ఓ, ఆ రోజు నాకు జరిగింది, ఇవాళ నీకు జరుగుతుంది. తను పెద్ద రాక్షసిరా. దాన్ని ఇలాగే వదిలేశామంటే మనం బతకడం కష్టమైపోతుంది.
మీరేం బాధపడొద్దు, తను సైలెంట్గా ఉండేలా నేను చేస్తాను. సరే దాని సంగతి వదిలేయ్. రేపు బిల్డింగ్ కట్టడానికి కన్స్ట్రక్షన్ వాళ్ళు సెటిల్మెంట్కి పిలిచారు. ఈ సమస్య కూడా నువ్వే సాల్వ్ చేసి పెట్టాలి. అదంతా నేను చూసుకుంటాను, మీరేం ఆలోచించొద్దు. ఏంటి, నేను చూసుకుంటానంతా. సరే. ఏసీపీ ఏసీపీ ఏసీపీ, దాని గురించి ఆలోచిస్తేనే. మహమ్మద్, ఏంట్రా ఇంకా మీ ఇక్బాల్ భాయ్ రాలేదా? ఈ రోజు ఇక్బాల్ బాయ్ కి బదులుగా తన తమ్ముడు ఇస్మాల్ బాయ్ ఇక్కడికి రాబోతున్నాడు. ఇస్మాల్ భాయా? రే, అతను చాలా షార్ట్ టెంపర్ రా. తన రానివ్వండి, పర్వాలేదు. ఇక్బాల్ బాయ్ కంటే తన తమ్ముడు ఇస్మాల్ బాయే సూపర్. ఏక్ బార్ దో తుకడా. ఏం తుకడావో పకడావో, మొత్తానికి నాకు లాస్ అవ్వకుండా ఉంటే చాలు. కంగారు పడకండి, ఈ డీల్ సక్సెస్ అవుతుంది. ओ देखो, हमारा शेख इस्माइल भाई आ गया। సలాం అలైకుం భాయ్. నమస్కారం. రండి, కూర్చోండి. క్యా రే మొహమ్మద్? నమస్తే బాయ్. ఓనర్ గారు కూర్చోండి. రే మొహమ్మద్, ఇప్పుడు ఇక్కడ వచ్చే వాళ్ళని ఏమైనా సరే డీల్ని ముగించకుండా అలాగే బాయ్. సరేనా? ఇక్కడే కదా? ఇక్కడే. ఎన్నో ఫ్లోర్ రా? టాప్ ఫ్లోర్ అనుకుంటున్నాను. సరే రా, వెళ్దాం. మొహమ్మద్, బాయ్ గారు చెప్పే పంపించారు. ఏమైనా సరే మనం తిరిగి వెళ్ళకూడదు ఊరికే. అలాగే బాయ్. సరేనా? ఓకే బాయ్. సరే ఉండు. సార్, టైం అయింది. ఏంటి ఇంకా రాలేదు? వస్తున్నా చూడు. రండి, కూర్చోండి. ఇక్కడ చూడరా ఇషి, బిల్డింగ్ లోపల కళ్ళద్దని పెట్టుకున్నాడు. చుక్క, నీలాంటి పిచ్చి నా కొడుకులందరూ నేను చూడలేకపోతున్నాను రా. అందుకే గ్లాస్ వేసుకుని కూర్చున్నాను. ఏ ఓనర్, ఏంటిది? వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? వీళ్ళందరినీ నా సపోర్ట్ కోసమే ఇక్కడికి రప్పించాను. అన్న ఈ సీన్ లో ఎంట్రీ ఇచ్చాడని తెలిసి కూడా ఇక్కడికి వచ్చావా? రే సుక్క, రారా, కూర్చొని మాట్లాడుకుందాం రా. ఏ చుక్క, వీళ్ళతో ఏంట్రా మాటలు? పేపర్ ఇవ్వరా, ఓనర్ సైన్ చేస్తారు. ఇవ్వరా పేపర్. ఇలా చూడు, అన్న మాట్లాడుతున్నాడు కదా, నువ్వు మూసుకొని అక్కడే ఉండరా. రే, ఇక్కడ మాట్లాడాల్సిందే ఉంది. రే చుక్క, వీళ్ళందరినీ మాట్లాడకుండా ఊరికే సైడ్లో నిలమని చెప్పు. రే ఇసు, ఎక్కడరా మీ అన్న ఇక్బాల్? వాడిని తీసుకొచ్చుంటే మీ ఇద్దరిని కలిసి వేసేవాడిని కదా. రే వదలరా. ఇలా చూడు, సూర్య అన్న సెటిల్మెంట్ లో సంతకం చేశాడు. మీ అన్నను సైలెంట్ గా ఉండమని చెప్పు. రే, సూర్య సెటిల్మెంట్ లో చేరాత వేసిన వల్లనే మేము దీని లోపలికి వచ్చాము. టెన్షన్ పెట్టదురా. రే, ఏంట్రా భయమా? మేము మీలాగా చవట్లం అనుకున్నారు. ఈ రోజు మిమ్మల్ని ఇక్కడ ఒక్క నిమిషం ఆగరా. చనిపోయాడు రా. పారిపోదాం.
బోల్. బాయ్ ఇస్మాల్ బాయ్ని చంపేశారు బాయ్. క్యా? మేడం ఈ బిల్డింగ్ టాప్లోనే మేడం. ఇక్కడుండే సెక్యూరిటీ మీరేనా? అవును మేడం. సంఘటన జరిగినప్పుడు ఉన్నారా? లేదు మేడం, నేను కింద ఉన్నా. ఎవరెవరు వచ్చారని మీరు చూసారా? వచ్చిన వాళ్ళని నేను చూశాను మేడం. ఎవరో చెప్పగలరా? అవును మేడం. శివప్ప ఫోన్ ఇవ్వండి. వీళ్ళే మేడం, చాలా వేగంగా వెళ్ళారు మేడం. శివప్ప ఈ నలుగురిని ట్రేస్ చేయమని చెప్పండి. ఓకే మేడం, నేను చూసుకుంటాను. ఇమీడియట్ గా బాడీని పోస్ట్ మార్టం కి పంపించండి. ఓకే మేడం. హలో, ఇమీడియట్ గా సూరి నంబర్ని ట్రాక్ చేయండి. శివప్ప నంబర్ చెప్పండి, ట్రాక్ చేయండి. మేడం, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ ఎనీవన్? నో, వీ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్. మా దగ్గర క్లూ కూడా లేదు. ఇన్వెస్టిగేషన్ జరగని మేమే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. థ్యాంక్ యూ. ఈ బిల్డింగ్ లోనే ఇక్బర్ వాళ్ళ తమ్ముణ్ణి చంపుంటారని అంటున్నారు. హత్య చేసింది ఎవరో ఇంకా కనిపెట్టలేకపోయారు. పోలీస్ తరపున ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. కెమెరామెన్ గణేష్ తో రమ్య. సార్ మేడం మేడం, త్వరగా రండి. అన్నా, ఓకే మేడం. ఏంట్రా అసలు నీకు సమస్య? సైన్ చేసిన పేపర్ ఇచ్చేసి రమ్మంటే ఇలా చేసి వచ్చావేంట్రా? సారీ అన్నా, మా మధ్య గొడవ పెద్దదయ్యి కొట్టుకున్నాం. రే కుర్రోళ్ళు వేసి పడేశారు. చివరిగా అదే చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి. నేను చెప్పే వరకు అండర్ గ్రౌండ్ లోనే ఉండండి. సరేనా? ఎక్కడికి బయటకు వచ్చేయద్దు. పేపరు, న్యూస్ ఛానల్ అన్ని చోట్ల మీ గురించే మాట్లాడుతున్నారు. మీరు ఇరుక్కున్నారంటే నాకు మీ పరిస్థితేరా. అన్ని రెడీ చేసిన తర్వాత చెప్తాను, ఆ తర్వాత రండి. సరేనా? లొకేషన్ ట్రేస్ చేశారా? చేశాను మేడం. చుక్కా, ఏదో బండి సద్దు వింటుందిరా. వెళ్ళి ఏ బండి వస్తుందో చూడు. సుకా, ఏసీబీ మర్దిని వచ్చిందిరా. ఏమంటున్నావురా? ఏసీపీయా? మనం ఇక్కడ ఉన్నట్టుగా వాళ్ళకెలా తెలిసిందిరా? నేను అప్పుడే చెప్పాను ఫోన్ చేయొద్దు, అన్నని డైరెక్ట్ గా వెళ్ళి కలుద్దామని. నా మాట అసలు ఎవరు వినలేదు. అందుకే ముందుగానే చెప్పని ఏసీపీని వేయాలని. అప్పుడే కదా మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఏంట్రా భయంకరంగా ఆలోచిస్తున్నారు?
అది పోలీసురా. మనం ఇంటికి వెళ్ళామంటే కన్ఫర్మ్ బుక్ అవుతాం. తను మనల్ని ఎన్కౌంటర్ చేస్తుందిరా. సుఖ దీన్ని ఎక్కిరిస్తేనే మన బతకడం, లేక మన అందరి జీవితం అయిపోయినట్టే. అవును చుక్క, టైర్ చెప్పింది కరెక్టే. రేయ్ వాడు అన్నకే గన్ చూపించిన వాడు, మన వాడి కాలి కోటి కూడా సరిపోం. ఏయ్ అందరూ నోరు ముయ్యండ్రా, నేనేదో ఒకటి ఆలోచిస్తాను. ఆలోచన చేయడానికి టైం లేదు చుక్క. నలుగురు 4 డైరెక్షన్లో పోతాం. అదే కరెక్ట్ రా. ఈ వెధవలు ఇక్కడికొచ్చి దాక్కున్నారా? పదండి వెళ్ళి చూద్దాం. ఓకే మేడం. ఎక్కడికి వెళ్ళారు? ఆ పక్క వెతుకుతున్నాను మేడం. వీళ్ళందరినీ బండి లెక్కించండి. Yes, మేడం. రై, రై, రై. లేరా? రై, లేరా? సార్ వస్తాను సార్. నువ్వు కూడా పద, పద. పదండి, పద. పదండి. ఎక్కు. లోపలికి ఎక్కు. పద, లోపలికి పద. శివప్ప మేడం. లోపలేయండి. ఓకే మేడం. రై, పదండి రా. పోండి, పదండి, పోండి. మేడం, ఈ ఎదవలు ఏం చేశారు? కిడ్నాపా, రేపా? రెండు కావు. మరి ఇంకేం చేశారు మేడం? ఇలాంటి ఎదవల విషయంలో మీరు ఒంటరిగా వెళ్ళుండకూడదు. నన్ను తీసుకువెళ్ళుంటే హెల్ప్ అయి ఉంటుంది. హెల్పా? నాకా లేదా వాళ్ళకా? మేడం, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? ఆ ఎదవలకి నేనెందుకు హెల్ప్ చేస్తాను? చెయ్యకుండా ఉంటే మంచిది. సూర్య, ఆ ఏసీపీ నలుగురిని అరెస్ట్ చేసి తీసుకొచ్చింది. నీకు ఈ విషయం? నాకు ఈ విషయం తెలుసు, తెలిసి ఇక్కడికి వచ్చా నేను.
తను వాళ్ళని లోపలేసేంత వరకు నువ్వేం చేస్తున్నావయ్యా? మెల్లగా, లాలీపాప్ మెల్లగా చెప్తావా మాట్లాడరా, ఏంటి? ఏసీపీకి నీకు ఇచ్చిన డబ్బులు సాలేదా? ఇంకా కావాలంటే చెప్పు, నేను ఇస్తాను. రేయ్, ముందు మెల్లగా, అందరినీ మెల్లగా రిలీజ్ చేయి. మేడంకి వినిపిస్తే షో సైలెన్స్. ఎవరిది నా స్టేషన్కి వచ్చి గట్టిగా అరిచేది? నా మనుషుల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. పిల్లల్నేదో స్కూల్ నుంచి తీసుకెళ్లేలాగా ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావేంటి? నువ్వు తీసుకెళ్ళడానికి వాళ్ళేం స్టూడెంట్స్ కాదు, ఇది స్కూలు కాదు, నువ్వు వాళ్ళ అబ్బా కూడా కాదు. ముందు బయటికి పోరా. నువ్వు ఎవరి దగ్గర మాట్లాడుతున్నా కొంచెం ఆలోచించి మాట్లాడు. నేను మాట్లాడుతున్నది రౌడీ, మీటర్ వడ్డీ ఫైనాన్షియల్, డ్రగ్ సప్లయర్, మర్డరర్, కిడ్నాపర్, బ్లా 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 బ్లా. మొత్తం మీద చాలా చీప్ అయిన సూరితోనే మాట్లాడుతున్నానని చాలా బాగా తెలుసు. నీకు నేను అలాగే ఉంటాను, కానీ ఈ ఏరియా ప్రజలకి నేనే సూర్య అన్నని, విఐపి ద కింగ్. నా గురించి ఇంకా తెలియదు నీకు. మర్యాదగా చెప్తున్నా, నా వాళ్ళని రిలీజ్ చేసేయ్. ఏయ్, వాళ్ళని రిలీజ్ చేయమని చెప్పడానికి నువ్వెవర్రా? ఎఫ్ఐఆర్ రాసేసాను, కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నాను. ఈ వెధవల నోట్ నుంచి నిజం వచ్చిన తర్వాత నిన్ను కూడా లోపలేస్తాను. అస్సలు మిస్ కాను. ఏసీపీ, ఇంకా నేను ఎవరిని తెలియకుండానే మాట్లాడుతున్నావు. ఇంకా ఒక్క నిమిషంలో నా బలం ఏంటో తెలుసుకుంటావు నువ్వు. హలో, నేనే ఎమ్మెల్యే స్వామి రెండో కొడుకు మాట్లాడుతున్నాను. ఆ నలుగురిని రిలీజ్ చేయండి, వాళ్ళు మా సూర్య మనుషులు. కుదరదు. నేను ఎమ్మెల్యే కొడుకుని చెప్తున్నాను, ముందు వాళ్ళని రిలీజ్ చేయి. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఎమ్మెల్యే చెప్తేనే నేను వినలేదు, వాళ్ళ అబ్బాయి చెప్తే మాత్రం నేను వింటానా? రిలీజ్ చేయండి, ఎక్కువ మాట్లాడొద్దు. వాళ్ళను వదిలేసి నిన్ను లోపలికేనా? ఏంటి ఏమన్నావు? నీ దగ్గరే చెప్తున్నాన్రా ఎమ్మెల్యే కొడక్క. నువ్వు నీ పని మాత్రమే చూస్తే చాలు, లేదంటే నువ్వు మాట్లాడుతున్న ఈ కాల్ నాకు రికార్డ్ అవుతుంది. ఇది నేను మీడియాకిచ్చి క్రిమినల్స్ ని పెంచి పోషిస్తున్న ఎమ్మెల్యే కొడుకు అని చెప్పి నిన్ను అరెస్ట్ చేసేస్తాను. మూసుకుని పెట్రా ఫోన్. ఏసీపీ, ఒక సిటీ ఎమ్మెల్యే కొడుకు దగ్గర ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? నీకు కొంచెం కూడా భయమే లేదా? భయపడ్డానికి నేనేం నీలాగా క్రిమినల్ కాదు. నిన్ను ఆ రోజే ఆ చోట్లనే షూట్ చేసి పడేయాల్సింది. నేను ఎవరో చూపిస్తా నీకు. ఇంకా 2 రోజుల్లో నిన్ను ఈ స్టేషన్ నుంచి నీలి లేని అడవికి ట్రాన్స్ఫర్ చేయకపోతే నా పేరు సూరి కాదు. హే తో, ఆంధ్రాలో నీళ్లు లేని అడవంటూ ఏదీ లేదు. ఒకవేళ ఉందంటే ఆంధ్ర ప్రజలకు మనసెక్కువ. తినడానికి కాస్తంత తిండి, తాగడానికి ఓ గ్లాస్ నీళ్లు, పడుకోవడానికి వాళ్ళింటి అరుగు ఇస్తారు. పేరు మార్చుకోవడానికి రెడీగా ఉండు. శివప్ప. ఎస్ మేడం. ఏంటయ్యా తిను నా దగ్గర ఇలా మాట్లాడేసలుతుంది? అన్నా మమ్మల్ని బయటికి తేనా, మిగతాదంతా మేము చూసుకుంటాం. రేయ్, నోరు ముయ్యరా, నేను మాట్లాడుతున్నాను కదా. ఇదిగో చూడు, ఏదో ఒకటి చేసి మా మనుషుల్ని బయటికి తీసే తీరాలి. సూర్య, కుర్రోళ్ళని బయటికి తీయడం కష్టం. ఇదిగో చూడు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ముందు వాళ్ళని బయటికి తీయాలి. నువ్వు ముందు ఇంటికి వెళ్ళు, అన్నిటిని నేను చూసుకుంటాను. ఇలా చూడు, నువ్వు దేనికి భయపడకు. అలాగే 4-5 రోజులకు నువ్వు నాకు కాల్ చేయకు. పని అయ్యాక నేనే కాల్ చేస్తాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నువ్వంతా నీకొక దండం రా, బయలుదేరు. అన్నయ్య, హే, అన్నీ ఆయన చూసుకుంటారు, భయపడకుండా ఉండండి. థు. సార్ నిన్న నుంచి ఏం తినలేదు సార్ మేము. ఓ, ఏసీ పిచ్చింది తిన్నారు కదా. ఏం కావాలరా? సార్, బిర్యానీ కొనివ్వండి సార్. అవును సార్. ఆహా, దానికి ముందు నేను ఇవ్వాల్సిన కొన్ని ఉన్నాయి, అవి ఇచ్చి కొనిస్తానులే. లాక్ ఓపెన్ చేయి. ఓకే సార్. ఇవ్వు. సార్, నీకు సారీ చెప్పుకుంటున్నాను రా. సారీ ఎందుకు సార్? నమస్తే మేడం. హలో కామరాజ్, ఆ నలుగురిని జడ్జ్ ఇంటికి తీసుకొచ్చేయండి. నేను డైరెక్ట్గా అక్కడికి వచ్చేస్తాను. మేడం, ఎమర్జెన్సీ కేసు వచ్చింది, సో అందువల్ల సెబాస్టిన్తో పంపిస్తాను మేడం. ఓకే. సరే మేడం, సరే మేడం, ఓకే మేడం, పంపించేస్తా. హలో, ఆ నలుగురు కుర్రాలు
మార్నింగ్ సార్. ఏంటమ్మా మధ్యని ఇంటికే వచ్చావు? ఏంటి విషయం? సార్, ఒక మర్డర్ కేసులో నలుగురిని నేను అరెస్ట్ చేశాను. వాళ్ళు స్టేషన్లో ఉన్నారంటే పొలిటికల్ ప్రెషర్ ఎక్కువగా ఉంది సార్. అందువల్లే మీ ముందుకు తీసుకొచ్చి ప్రజెంట్ చేస్తాను. ఎవరమ్మా అది? సూరి మనుషులు సార్. సరే ఓకే అమ్మా, త్వరగా తీసుకురా. ఓకే సార్. ఏంటి నలుగురు కుంటుకుంటూ వస్తున్నారు? మీకు చెప్పాను కదా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి అని. మేడం, మీరు వెళ్ళిన తర్వాత ఈ నలుగురు చాలా గలాట చేశారు మేడం. సార్ గారు కొంచెమైనా పని చేయండి అని చెప్పారు. నేను బాగా పని చేశాను. దీన్ని నేను నమ్మాలా? కావాలంటే సార్ దగ్గర అడగండి. మీరందరూ ఇలాంటి వాళ్ళని నాకు తెలుసు. పదండి. గుడ్ మార్నింగ్ సార్. సార్, మధ్యని ఎందుకని ఈ కుర్రాళ్ళని ఎలా కొట్టావు నువ్వు? తప్పు చేశావమ్మా. వాళ్ళు కూడా మనుషులే. తప్పు చేశారా లేదా అనేది కోర్టు డిసైడ్ చేయాలి. అందుకోసమని నువ్వు ఈ విధంగా ఖచ్చితంగా చేసి ఉండకూడదు. ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. ముందుగా వీళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయించు, తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ చేయి. ఎస్ సార్. రండి. హాస్పిటల్కి తీసుకెళ్ళండి. నేను వెనకాలేస్తాను. సరే మేడం, వెళ్దాం. నొప్పిగా ఉంది. కళ్ళు ఓపెన్ చేయండి. సిస్టర్, డాక్టర్. వీళ్ళిద్దరికి ఇంజెక్షన్ చేయండి. ఓకే డాక్టర్. అమ్మా అమ్మా, అయ్యో. హే ఏసీపీ, చూసావు కదా నా పవర్ని, ఎలా మా మనుషుల్ని కాపాడానని. రే సూరి, నీలాంటి ఒక చెత్త విధవని నేను ఇంతవరకు చూడనే లేదు. హే, జాగ్రత్తగా మాట్లాడు. రే, నోరు మూసుకొని వినరా. డైరెక్ట్ గా రిలీజ్ చేయించే సత్తా లేక ఈ విధంగా డ్రామాలాడి బిల్డప్ కొడుతున్నావా? ఇప్పుడే నువ్వు నా గురించి బాగా అర్థం చేసుకున్నావు, ఒప్పుకుంటున్నాను. నేను అర్థం చేసుకోవడానికన్నా ముందే నువ్వు ఎక్కువగా భయపడ్డావు కదా, అది చాలరా నాకు. ఏంటి, సూరికి భయమా? హ, నాకు భయం అయితే నీకు ఫోనే చేసి ఉండను కదా. నువ్వు భయపడ్డావు కాబట్టి నీ మనుషుల్ని ఇలా చేసావు, లేదంటే వాళ్ళని ఊరికి వదిలేసి ఉండొచ్చు కదా. ఇది నీకు ఉట్టి శాంపిల్ మాత్రమే. ఇంత జరిగా కూడా నువ్వు చేంజ్ అవ్వలేదు అనుకో, తర్వాత నీకుంది ఒక పెద్ద బాంబు. పోలీస్ నిరా నేను. ఏసీపీ మర్దిని అన్నదే నా పేరు. న్యాయం, ధర్మం, నీతిని కాపాడడం కోసమే నేను కాకి చొక్కని వేసుకున్నాను. కాకి చొక్క వేసుకోవడానికి ముందే నీలాంటి క్రిమినల్స్ నేను మీట్ అవ్వాల్సి వస్తుందని ముందే తెలుసు. అది తెలిసి కూడా నేను కాకినే ఎంచుకున్నానంటే నా లైఫ్ లో నేను అన్నింటికి రెడీగా ఉన్నానని అర్థం. అర్థమైందా? ఏ మాట్లాడరా, మాట్లాడడానికి ముందు ఏ అంటావు? యర్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ ఫ్రమ్ నౌ. నీకు నువ్వుగా వచ్చి సరెండర్ అయితే నీకేం మంచిది. నేనే వచ్చి పట్టుకున్నానంటే పెట్రా ఫోన్. ముందు ఏదైనా చేసి దాన్ని చంపేయాలి. డాక్టర్తో మాట్లాడారా? మాట్లాడాను మేడం. ఒకవేళ మీరు మాట్లాడాలంటే డాక్టర్ని తీసుకొస్తాను. అవసరం లేదు, ఇక్కడైనా కాస్త జాగ్రత్తగా ఉండండి. సరే మేడం. ఇక్కడ ఇద్దరు కానిస్టేబుల్స్ని పర్మనెంట్గా వేశాను. వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఎవరది? వాళ్లే మేడం.
ఓకే, బీ కేర్ఫుల్. నేను బయలుదేరుతున్నాను. ఓకే మేడం. అయ్యో కాళ్ళు సార్, కాళ్ళు సార్. సారీ రా, సారీ. హలో సూర్య, మన కుర్రాల్ని హాస్పిటల్లో చేర్పించాను. అలాగా? అమ్మయ్యా, తప్పించుకున్నా. రిలాక్స్ అయిపోకు సూర్య. ఇప్పుడు మన కుర్రాల్ని ఎలా తప్పించాలో నువ్వు ముందు ప్లాన్ చేయి. హే, దానికి ముందా ఏసీపీని చంపేయాలరా. రేయ్, జరగని పని గురించి మాట్లాడుకో. ముందు కుర్రోళ్ళు సేఫ్గా ఉండని, ఆ తర్వాత తనని వేసేయడానికి స్కెచ్ వేయి. హే, అది కాదు. ముందు దాన్ని చంపేస్తేనే మన టైం సరి అవుతుంది. నిద్రపోయినా లేచినా తను పెట్టిన టార్చరే మైండ్ లో వస్తుంది. యో సూర్య, నీ చెప్పేది వింటావా లేదా? సరే, ఈ రోజు రాత్రి నువ్వు హాస్పిటల్కి వచ్చి కానిస్టేబుల్కి డబ్బులు ఇచ్చేసి కుర్రోళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఆర్డర్ చేశాను. మొహాల్ చూడు. ఈ నలుగురు మనవాళ్లే. సార్ దయచేసి ఇది ఇవ్వద్దు సార్. సార్ ఇది తెలిసి మమ్మల్ని తీసుకుని లోపలేస్తారు. నేనెవరో మీకు తెలుసు కదా అని నేను చూసుకుంటాను. మీకే సమస్య రాదు. సార్ ఏసీబీ మేడంకి మాత్రం తెలిస్తే అందరినీ బొక్కలో వేసేస్తారు సార్. అయితే ఓ పని చేయండి, దీంతో పాటు ఇది కూడా తీసుకోండి. ఓకే? ఇదిగో సార్, తీసుకెళ్ళండి సార్. ఏయ్, పిలుచుకురండి రా. సార్ ఏది ఏమైనా మీరు ఎస్కేప్ అయిపోతారు. మీరు ఇలాగే వెళ్ళిపోతే మమ్మల్ని ఎంక్వైరీ చేసి మరీ చంపుతారు సార్. సార్ దానికి బదులు మీరు 2 దెబ్బ కొడితే మేమేదో కథ చెప్పేసి అలాగే ఎస్కేప్ అయిపోతాం. తెలివి గల్ల వాళ్ళే, మీలాంటి వాళ్ళే డిపార్ట్మెంట్ కావాలి. రండి. హలో, వాట్? ఎప్పుడు? ఇప్పుడు వస్తున్నాను. ఐమ్ కమింగ్. అప్పుడైతే ఎంత జరిగింది? అవును సార్. సరే, మీరు ఇప్పుడు వెళ్ళి బ్రేక్ తీసుకోండి. మనం తర్వాత మాట్లాడుకుందాం. దీనికి ఏమైనా ఒక దోవని మనం కనిపెట్టాలి. ఇదంతా ఎప్పుడు ముగుస్తుందో నాకు నిజంగా తెలియలేదు సార్. సార్, కార్ నంబర్ దొరికింది సార్. AP11M2692. ఈ కారు ఇక్బాల్ది సార్. సార్ ఆ ఇక్బాల్ సూర్య యొక్క ఆపోజిట్ గ్యాంగ్ సార్. వాడు రౌడీయే సార్. గొడవ జరిగింది ఏసీపీకి సూర్యకి మధ్య. బట్ ఇందులో ఇక్బాల్ ఎందుకు రావాలి? అదే నాకు అర్థం కావట్లేదు సార్. ఇక్బాల్ని పిలవండి. ఓకే సార్. శివప్ప, ఏ ఇన్ఫర్మేషన్ దొరికినా నా దగ్గర చెప్పండి. అలాగే సార్. మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు.
సార్ నమస్తే సార్, నా పేరే ఇక్బాల్. ఆ, ఏం పని చేస్తున్నారు? నా దగ్గర గ్యారేజీ ఉంది సార్, అందులో కార్లు ఉంచాను. బండి నంబర్ AP11 M2692 గుర్తుందా మీకు? ఆ బండి నాదే సార్. ఏం సార్? ఏయ్, డ్రామా చేయకు, నిజాన్ని చెప్పు, ఎందుకు ఇలా చేసావు? సార్ అల్లా మీద ఒట్టు సార్, నిజంగానే ఏం జరిగిందో నాకు తెలియదు సార్. ఏయ్, ఈ బండి మా ఏసీపీ మర్దిని యాక్సిడెంట్ చేసి అక్కడి నుంచి బయలుదేరింది. యాక్చువల్గా ఇది యాక్సిడెంటా లేక మర్డర్ కేసిన స్కెచ్చా? ఆ బండి నాదే సార్, నడిపింది నా మనుషులే సార్. వాళ్ళని ఇక్కడికి రమ్మంటాను సార్. ఒక్క నిమిషం సార్. ఏ శతాబ్, ఆ సయ్యద్ని తీసుకొని డీజీపీ ఆఫీస్ కు త్వరగా రా. నేను ఇక్కడే ఉన్నాను, త్వరగా రా. సార్ వాళ్ళు వస్తున్నారు సార్. వచ్చేసారా? లోపలికి రండి. పదండి. ఏం జరగబోతుందో ఏంటో. రా 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 రా. సార్ ఇతనే సయ్యద్, ఆ కారు నడిపింది ఇతనే సార్. నువ్వే కారు తోలావా? అవును సార్. ఎందుకు యాక్సిడెంట్ చేసేలావు? రే సార్తో చెప్పండి రా. సార్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, బండిలో వెళ్ళే అమ్మాయిని లేపేయమని. డబ్బులు కాసపడి ఇలా చేసేసాను సార్. ఏయ్, ఆ బైక్ లో ఉండింది ఎవరని తెలుసారా? మా ఏసీపీ మర్దిని. సార్ అల్లా మీద ఒట్టు సార్, ఆవిడ ఏసీపీ అని నాకు తెలియదు సార్. సూర్య మనిషి పచ్చి అని ఒకడున్నాడు సార్, వాడి ఫ్రెండ్ నాకు ఫ్రెండ్ సార్. వాడే పని ఇప్పించాడు సార్ నాకు. డబ్బు కాసపడి ఇలా చేసేసాను సార్. సార్ క్షమించండి సార్. నా మనుషులే సార్, మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా ఓకే. శివప్ప, ఎస్ సార్. వీళ్ళ దగ్గర ఒక స్టేట్మెంట్ తీసుకుని ఎఫ్ఐఆర్ని రెడీ చేయండి. వీడిని కస్టడీలో తీసుకోండి. ఓకే సార్. ఇక్బాల్, ఇంక మీట నువ్వు చేసే అన్ని పనులు స్టాప్ చేయాలి. ఒకవేళ నువ్వు దొరికిపోయావంటే నిన్ను కూడా నేను లోపల తీసేస్తా. సరే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. వస్తాను సార్. పదండి. బయటికి పోరా. సూర్య, నీలాంటి వాళ్ళు నా కళ్ళ ముందే నిలబడకూడదు. ఏంట్రా, నీకేమైనా బుద్ధి చెడిపోయిందా ఏంటి? నా ఇంటికి వచ్చి నా వాళ్ళనే కొట్టేసి నన్నే అరుస్తున్నావారా నువ్వు? ఇప్పుడు నేను ఊరికి మాట్లాడుతూ ఉన్నాను. ఇంకొద్ది రోజుల్లో నీకు టికెట్ ఇచ్చి పంపిస్తాను. అప్పుడే నీ వల్ల ఏం పీకలేకపోయావు, ఇప్పుడొచ్చి ఏం పీకుతావురా? సెటిల్మెంట్ కి వచ్చిన నా తమ్ముడిని కొట్టి చంపారు కదా, అంతా తెలిసి ఊరికే ఉంటున్నాను అనుకోకండి. నా ఫుల్ టార్గెట్ మీ గ్యాంగేరా. హే, నిన్నే చంపేయగలనురా. నేనేమి నీ తమ్ముడిని ప్లాన్ చేసి చంపాలని చంపలేదు. నేను చంపాలనుకుని ప్లాన్ చేసి స్కెచ్ చేశాను అనుకో, మిస్సే అవ్వదు. నీలాగా నేను పిచ్చోనే కాదు. నేరుగా నాతో ఫైట్ చేయరా. అదే వదిలేసి నా బండి తీసుకెళ్లి నా వాళ్ళని వాడుకొని నువ్వు ఆ ఏసీపీని నా వాళ్ళతోనే చంపించాలనుకుంటావా? నువ్వు ఒక మగాడివారా? ఏమన్నాకనే నీకు సిగ్గే లేదా? మూడిస్తే నేను, ఆరుస్తే వాడా? నీకు ఉందే. ఏ నిషా, వీణ్ణి నమ్మకో. ఎందుకో తెలుసా, ఈడు ఎక్కువ కాలం బతకడు. వీణ్ణి నేనే చంపబోతున్నాను. నా దగ్గర తుపాకీ ఉందిరా. నీ టైం దగ్గర పడుతూనే ఉంది. నీ కథ తొందరలోనే ముగియబోతుంది. హే సూర్య, ఈ టైంలో వాడితో గొడవ పెట్టుకోకు. ముందు ఏసీపీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దాం, తర్వాత వీడి సంగతి ఏంటో చూద్దాం. ఏమండి, ఆ కుర్చీలా తీసుకురండి. నమస్కారం మేడం. నమస్కారం. నమస్కారం. ఎలాగున్నారు మేడం? పర్లేదు శివప్ప. నొప్పి ఏమైనా తగ్గిందా? అవును. అంతా దేవుని కృప. కూర్చోమ్మా, కూర్చో. కూర్చోమ్మా. థ్యాంక్ యూ నాన్న. నమస్కారం సార్. ఇదిగోండి. ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారండి? మేడం చూడాలంటే ఉత్త చెప్తా రావచ్చా ఏంటి? నమస్కారం సార్. నమస్తే శివప్ప. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడు చూడండి, డిపార్ట్మెంట్ లో రిస్క్ తీసుకుంటే ఇటువంటి సమస్యలు వస్తాయి. మేడంకి ఇలాగ జరిగి ఉండకూడదు సార్. ఆమె ఇలాగ జరిగిన దగ్గర నుంచి స్టేషన్కి వెళ్ళడానికి నాకు మనసు రావట్లేదు.
మరిదిని, ఏమిటమ్మా ఇదంతా? డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నావు? ఇంకా కొన్ని రోజులు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుని వెళ్ళొచ్చు కదమ్మా. అమ్మా, నేను ఎక్కువ రెస్ట్ తీసుకుంటే మిగతా వాళ్ళంతా యాక్టివ్ అయిపోతారు. అదే నేను యాక్టివ్ అయ్యానంటే మిగతా వాళ్ళ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని రెస్ట్లో ఉంటాయి. మరిదిని, నేను చెప్పేది ఏమిటంటే, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసమ్మా. నేను జాగ్రత్తగా ఉంటాను. నేను వెళ్ళొస్తాను. మరిదిని, నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. వెల్కమ్ బ్యాక్ మర్దిని. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఫిట్ అండ్ ఫైన్ సార్. గుడ్. మీకు జరిగింది యాక్సిడెంట్ కాదు, ఇట్ వాస్ ప్లాన్డ్ అటెంప్ట్ టు మర్డర్. మీకు జరిగింది కామన్ మ్యాన్కి కూడా జరగకూడదు. ఇలాంటి ప్లాన్లు వేసే ఆలోచన కూడా వాళ్ళకి రాకూడదు. సార్, నేను హ్యాండిల్ చేస్తాను. గుణపాఠం నేర్పుతాను. మీకు సహాయం అయ్యేట్టుగా కొన్ని ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది, నేను మళ్ళీ ఇస్తాను మీకు. థ్యాంక్ యూ సార్. అప్పుడైతే మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నేను మీకు అప్డేట్ చేస్తుంటాను సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. విల్ అప్డేట్ యూ సూన్. నేను వేసిన స్కెచ్కి ఫుల్గా స్క్రాచ్ అయిపోతావు అనుకున్నాను, కానీ ఇంత త్వరగా వచ్చేసావుగా ఏసీపీ. అవునరా తమ్ముడు, నేను బయటికి వచ్చి నీకు జైల్లో రెస్ట్ ఇవ్వడానికే త్వరగా వచ్చేసాను. కారుతో గుద్దిన తర్వాత కూడా నీ ధైర్యం ఇంకా తగ్గలేదు కదా? ఇంకా అలాగే ఉంటావా నువ్వు? రే, ధైర్యం నాతో పాటే పుట్టింది, అది కూడా నీలాంటి వాడి దగ్గర ఇంకా ఎక్కువ అవుతుంది. నా దగ్గర చరుస్తావా? నీ పాపం పండిన నేడు నీ భరతం పడతా చూడు. నీకు సరైన మొగుడుని నేనే చూడు. రే, నీ మనుషులని సైలెంట్ గా మూలన పడుండమను. ఇలాంటి వాళ్ళు ఇంకా 10 మంది వచ్చినా కూడా నా చేతుల్లో దెబ్బలు తినేచేస్తారు. ఇప్పటికీ నా చెయ్యి మాత్రమే మాట్లాడుతుంది. ఒకవేళ నాకు టెంపర్ ఏరితే నా తుపాకీ మాట్లాడుతుంది. హే, ఓవర్ గా మాట్లాడుతున్నావు ఏసీపీ. నేను చాలా తక్కువగా మాట్లాడుతున్నాను, దీన్నే ఓవర్ అంటావేంటి? ఇక ముందు ముందు చాలా చూడాలి తమ్ముడు. మరో 24 గంటల్లోపు నీ ఫైల్ ని నేను రెడీ చేసి విత్ వారెంట్ తో ఇక్కడికి వచ్చి నీ కాలర్ పట్టుకొని తీసుకెళ్తాను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సూర్య, నిదానంగా ఆలోచించు. ఏంటి నిదానంగా ఆలోచించేది? ఇన్ని రోజులుగా తనతో డైరెక్ట్గా డీల్ చేసిందంతా చాలు. ఇక ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ మధ్య చేపెట్టు. తన ఫ్యామిలీ గురించి ఫుల్ డీటెయిల్స్ని నేను కలెక్ట్ చేశాను. తనకి ఒక సిస్టర్ ఉన్నారు, చెల్లికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నారు. తర్వాత ఏం చేయాలో నీకుదా తెలుసు కదా. నాకు ఇది చాలు, ఇంకా ఎలా ఆడిస్తానో చూడు. ఎవరు మీరంతా? ఎవరు మీరు? ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు? చెప్పండి, మీరందరూ ఎవరు? మేమా మీ అక్కకి బెస్ట్ ఫ్రెండ్స్. ఫోటో షూట్ చేయమంది, అందుకే నేను ఇక్కడ తీసుకొచ్చాము. మాకు ఫోటో షూట్ అంతా వద్దు, మేము ఇంటికి వెళ్ళిపోతాము.
ఈ సూర్య అన్న ఫోటోషూట్ ని ఫిక్స్ చేసాడు. వద్దని చెప్పకూడదు, సరేనా? సూర్య అన్నయ్య ఎవరు తను? ఎస్, నేనే సూర్య అన్నని. మీరు పార్క్లో గుట్టల్లో కౌగులించుకున్నారు కదా, అది ఇక్కడ చేయండి. లేదు, మేము అలా చేయము. ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి సార్, దయచేసి మమ్మల్ని వదిలేయండి సార్. కౌగులించుకోరా రే. రేయ్ తిక్కలోడా, వెనక ఎవరిని హక్ చేసుకుంటారా రేయ్? వచ్చి ముందుకొచ్చి కౌగులించుకోరా రేయ్. రేయ్ రారా అంటే రా, త్వరగా వచ్చి కూర్చోరా. కూర్చో. మీరిద్దరూ పార్క్లో కూర్చుని ఉమ్ము చేస్తా ఉన్నారు కదా, అది చేయండి. సౌండ్ రాకూడదు. రేయ్ చెయ్యరా, రేయ్ చెయ్యరా. ఏయ్ తెక్కలోడా, పక్కకెళ్ళి ఇవ్వరా. పెద మీద పెదవి పెట్టి ఇవ్వరా. నన్ను ఇవ్వమంటావా? ఇవ్వ. నువ్వురా, పెదవి దగ్గరికి వెళ్ళు. త్వరగా ఇవ్వరా. ఇవ్వు ఇవ్వు. యా, ఐఎమ్ లుకింగ్ ఇన్ టు ఇట్. ఓకే ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. హలో ఏసీపీ. చెప్పు తమ్ముడు, సరెండర్ అవుతానని చెప్పడానికే కాల్ చేసావా? హే, ఫస్ట్ వాట్సాప్ చూడు, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఏ సూరి, ఏంటి ఏ ఏ ఏ అని పిలుస్తున్నావు? నువ్వు నాకు ఇచ్చింది 24 గంటలు, కానీ నేను 3 గంటల్లోనే నా పని ఏంటో చూపించాను. హే ఇలా చూడు సూరి, నువ్వు నా ఫ్యామిలీ జోలికి వెళ్ళకు. ఇలాగే కదా నేను కూడా నీ దగ్గర చెప్పాను, నా దారికి అడ్డు రావద్దని. నువ్వు అసలు వినిపించుకోలేదు. ఇప్పుడు నా టర్న్. నేను ఇచ్చిన 24 గంటల్లో కేసు క్లోజ్ చేసి సైలెంట్ గా ఉంటున్నావు. లేదంటే నీ చెల్లెలి ఫోటోలు ఈ ప్రపంచం మొత్తం చూస్తుంది. ఇలా చూడు సూరి, వాళ్ళని ఏం చెయ్యకు. అయ్యో, షూట్ అయిపోయాక వాళ్ళిద్దరితో నేనేం చేసుకోవాలి? వాళ్ళని ఎప్పుడో ఇక్కడి నుంచి పంపించేశా నేను. గుర్తుంచుకో, నేను ఇచ్చేది నీకు కేవలం 24 గంటలు మాత్రమే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంజలి, అంజలి అక్క, ప్రశాంత్ కి కాల్ చేసి ఎందుకు అక్క? అదంతా తర్వాత చెప్తాను, ముందు కాల్ చేయి. ఇదిగోండి. చెప్పంజలి. ప్రశాంత్, నేను మర్దిని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. నువ్వు ఇమీడియట్ గా మీ పేరెంట్స్ తో మా ఇంటికి రావాలి. ఎందుకు మేడం? జస్ట్ లిసన్ టు మీ, ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ. నేను చెప్పినట్టు చేయకపోతే యువర్ ఫ్యామిలీ మైట్ గెట్ ఇన్ టు ట్రబుల్. అలాగే మేడం, నా ఫ్యామిలీతో పాటు అరగంటలో మీ ఇంటికి వస్తాను మేడం. ఓకే. నీకు తెలుసా వీళ్ళని ఎందుకు ఏమోనండి, నాకు తెలియలేదు. నీకు కూడా ఏం అర్థం అవట్లేదా? అసలు ఏమైందప్పా? ఎందుకు రమ్మన్నారు? నమస్కారం. నమస్కారం. నేను మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిచానంటే ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడం కోసమే. ఒక్క నిమిషం ఆగండి. ఏంట్రా ఇదంతా? ఏంటి ఇదంతా? ఏమిటి ఇదంతా? ఏరా, ఏమిట్రా ఏం ఇది? మాట్లాడవే? ప్లీజ్
ఇందులో వీళ్ళిద్దరి తప్పేమీ లేదు. మరిదిని, వీళ్ళిద్దరూ ఏ తప్పు చేయలేదు అంటున్నా? ఇలాంటి వీడియోని ఎవరైనా ఫోర్స్ చేసి తీశారు అంటున్నావా? అవును, ఇది వేరొకరు ఫోర్స్ చేసి తీశారు. మరిదిని, అసలు నువ్వేమంటున్నావు? అవును, నా మీద పగ తీర్చుకోవడం కోసం ఇలా చేశారు. దీని వెనకున్నవారు ఆ రౌడీ సూరీనే. 24 అవర్స్లో నేను వాడిని అరెస్ట్ చేస్తానని చెప్పాను. అందువల్లే ఇలా చేశాడు. వాడి కేసుని నేను క్లోజ్ చేయకపోతే ఈ ఫొటోస్ని వాడు వైరల్ చేస్తానంటున్నాడు. అంజలి, ఈ ప్రాబ్లం వచ్చిందంతా నా వల్లే. వితిన్ 24 అవర్స్ ఈ ప్రాబ్లంని నేనే సాల్వ్ చేస్తాను. బట్ అంతవరకు మీరందరూ దయచేసి నేను చెప్పినట్టు వినండి. ఈ ఫొటోస్ వైరల్ అవ్వవు. ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం వల్ల అందరికీ మంచి జరగాలి స్వామి. ఓ మహాలక్ష్మీ స విద్మహే విష్ణుపత్ని స ధీమహి ధన్నో లక్ష్మి ప్రచోదయాత్. తాళికట్టండి. మాంగళ్య ధారణ ముహూర్తో శుభ ముహూర్తోస్తు. మాంగళ్యం ధంతునానే నామమ జీవన హేతున కంఠే పద్మాభి శుభగే త్వంజీవ సరదాం సదం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబే గౌరీ నారాయణి నమోస్తుతే. ఒక్క నిమిషం, ఫొటోస్ తీసుకుంటాను. మీరందరూ ఇంటికి వెళ్ళండి. నాకు ముఖ్యమైన పనుంది. నేను పూర్తి చేసొస్తాను. సరే రండి. అమ్మా జాగ్రత్త, సరే చాలా నాన్న. కేర్ఫుల్ గా ఉండాలి. ఆ? హలో శివప్ప, మేడం. గుడికి రండి. ఓకే మేడం. వెయిట్ చేస్తుంటాను. మేడం. ఎలా స్కెచ్ చేసానో చూసావు కదా, ఇంకేం చేస్తుంది తను మన్ని. మన దారికే వచ్చి తీరాలి, చూస్తూ ఉండు. ఏసీపీ రా. ఉండు, ఏంటి అడుగుదాం. ఏంటి ఏసీపీ, అంత త్వరగా కాల్ చేసేసావు? ఎందుకు? ఫోటో వైరల్ చేస్తావన్న భయం ఉందా? రే వేదవా, నువ్వు వైరల్ చేయడం వదిలే, ముందు నేను పంపింది చూడు. ఏంటి, వాట్సాప్ చూడాలా? ఏంటిది, వాళ్ళిద్దరికి పెళ్లి చేసావు? ఎవరిని అడిగి పెళ్లి చేసావు అసలుకి? పెళ్లి జరిపించడానికి ఎవ్వరి పర్మిషన్ అక్కర్లేదు. నా చెల్లెలి పెళ్లి నేనే చేస్తాను. పెళ్ళైనంత మాత్రం ఫోటో వైరల్ చేయకూడదని రూల్స్ ఏం లేదు. ఫోటో ఇప్పుడే వైరల్ చేస్తా చూడు. నువ్వు ఇలాగే చేస్తావని నాకు ముందే తెలుసురా. అందుకే సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేసి FIR ని లాంచ్ చేయమని చెప్పాను. ఫోటోస్ వచ్చింది నీ ఫోన్ నుంచే, అది కూడా డైరెక్ట్ గా నా ఫోన్ కే. సరిగ్గా చిక్కుకున్నావురా కోడక్క. నేను ప్లాన్ చేస్తే దాన్ని నువ్వు మారుస్తున్నావు. రే, క్రిమినల్ గా ఆలోచించే నీకేంత బుద్ధుంటే కష్టపడి IPS ఎగ్జామ్ ని పాస్ అయ్యాను నేను. పోలీస్ ACP మర్దిని, నాకెంత తెలివి ఉండాలి. నువ్వు నాకు 24 అవర్స్ నేను టైం ఇచ్చావు కదా, ఇప్పుడు నీకు నేను అదే టైం ఇస్తున్నాను. ఏంటి, నాకే టైం ఇస్తున్నావా? ఎంతసేపని మాత్రం చెప్పు, అంతలో నేను ఎవరో చూపిస్తాను. ఒక్క సెకండ్. ఏంటి, ఒక్క సెకండా? అవునరా, చూస్తూ ఉండు స్లో మోషన్లో ఉన్న ఎంట్రీని. ఏయ్, ఏంట్రా సినిమా చూస్తున్నారు? రండ్రా, దానికి ఎవరో మనం చూపిద్దాం. ఏసీపీ,
అన్నా ఏ రోజైనా నీ చావు నా చేతిలోనే. మర్దిని అని పేరు పెట్టినందువల్ల నువ్వేమైనా భద్రకాళి అనుకుంటున్నావా? అవును, నువ్వు ఒక పోకరెక్కిన ఆడదానువంట. అది విచారించి వెళ్దామని డైరెక్ట్ గా నేనే ఎంట్రీ ఇచ్చాను. హే, నువ్వెవర్రా? నేనా? మౌర్య, సన్ ఆఫ్ స్వామి, ప్రెసెంట్ ఎమ్మెల్యే గారి కొడుకుని నేను. నా మిత్రుడు సూర్య జోలికి రాకుండా ఉండటమే నీకు మంచిది. వచ్చావనుకో, లేదంటే ఏంటి? ఉద్యోగం రాజీనామా చేసి నెమ్మలగా ఇంట్లో పడుకోవాలి. ఓ కలనా? సూర్యుని పాడలెక్కించి ఊరేగించి తీసుకెళ్లడం గ్యారంటీ. నువ్వింకా ఇక్కడే ఉన్నావంటే నిన్ను కూడా వాడితో తీసుకెళ్లడం గ్యారంటీ. నన్నే ఛాలెంజ్ చేస్తున్నావా? ఇప్పుడు చూడు వాణ్ణి నేను ఎలా ఎస్కేప్ చేయించి తీసుకెళ్తాను. ఏయ్, నువ్వేమే పెద్ద రౌడీవా? ఏయ్, పోరా. ఎవరి దగ్గర? అన్నా, నోరు ముగి మాట్లాడద్దు. మిమ్మల్ని కాపాడపోయి నేను ఇరుక్కున్నాను రా. అంతా అయిపోయింది. మీరు చేసిన పనేరా ఇది? అన్నా చేసామన్నా, అది మేము తెలియకుండా తప్పు చేసామన్నా, మమ్మల్ని క్షమించన్నా, ప్లీజ్ అన్నా. ఇక్కడికి ఏ పోలీస్ ఆఫీసర్ వచ్చినా కూడా నేనేరా వాళ్ళని పరిగెట్టించాను. కానీ ఇప్పుడు మీ వల్ల నా కోట వదిలేసి నేను పరిగెట్టించాను అక్కడికి. అన్నా, మీరు మనసు పెడితే ఇప్పుడే లేపేద్దామన్నా. నోరు మీరా? ఎలా చంపుతావు రే పెద్దవా? తను మనని అక్కడి నుంచి ఇక్కడికి పారిపోలా చేసింది. మాట్లాడకుండా ఉండని, లేకపోతే సావగొడుతున్నారు ఇతలు. హలో హలో సూర్య, ఎలా ఉన్నావు? ఎక్కడున్నావు? 5 స్టార్ హోటల్లో ఉండేవాడిని. సింగిల్ స్టార్ హోటల్ లాగా ఉండేలా చేసింది. నా పరిస్థితి ఇప్పుడు బాగాలేదన్నయ్య. అక్కడ సరిగ్గా లేదంటే బెంగళూరు వచ్చేయి. నీ పరిస్థితిని నేను చేంజ్ చేస్తాను. అక్కడికా? వాట్ ఇస్ దిస్ మర్దిని? సారీ సార్, సూర్య ఎస్కేప్ అయిపోయాడు. మీరేం బెంగపడొద్దు. అవసరం లేని పనుల్ని మీరు అసలు బాగా చేసి పెట్టారు. ఆ సూరిగాడు పెద్ద రౌడీని తెలిసి కూడా ప్రాపర్ ప్రిపరేషన్ లేకుండా మీరు అక్కడ వెళ్ళింది తప్పు. అట్లీస్ట్ ఒక 10 పోలీసు వాళ్ళని మీరు తీసుకెళ్ళి ఉండొచ్చు. సార్, నా దగ్గర వారంటీ ఉన్నందువల్ల నేను అటాక్ చేయొచ్చని అనుకున్నాను. అందుకే అటాక్ చేశాను. వాడు ఎస్కేప్ అయిన వెహికల్ నంబర్ని సర్క్యులేట్ చేశాను సార్. సిటీ అవుట్స్కర్ట్లో చెక్ చేయమని చెప్పాను. రియల్లీ ఇట్ వాజ్ అ వేస్టెడ్ ఎఫర్ట్. సారీ సార్. విత్ ఇన్ 48 అవర్స్ ఆ సూర్యుని పట్టుకుంటాను. వాడిని పట్టుకునే ప్రాసెస్లో మళ్ళీ నా మీద అటాక్ జరగచ్చు. దానికి నా ప్రొటెక్షన్ కోసం అండ్ ఫర్ ద సొసైటీ సేఫ్టీ వాడి మీద ఎన్కౌంటర్ ఆర్డర్ ఇవ్వండి. సరే, అరేంజ్ చేసిస్తాను. థ్యాంక్ యూ సార్. అండ్ వన్స్ అగైన్ సారీ సార్. ఈసారి సూరి జైల్లో ఉంటాడు, లేదంటే శ్మశానంలో శవంలా మారిపోయి ఉంటాడు. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. అన్న నమస్తే అన్న. ఫైనల్గా మంగళూరుకు నువ్వు వచ్చావు కదా. మీరు రా అని పిలిచాక నేను రాకుండా ఎలా ఉంటానన్నా? ఏం రా, చాలా డల్గా ఉన్నావు. నా చోటికి వచ్చిన తర్వాత కూడా ఎనీ ప్రాబ్లం?
అవునన్నా, ప్రాబ్లంలో ఉన్నాను. నేను కూడా ఒక ప్రాబ్లంలో ఉన్నాను. నన్ను వదిలే, నీ సంగతి ఏమిటో అన్నా, చెప్పు. అది వచ్చి ఊర్లో ఏమైందంటే యాక్చువల్లీ నేను ఒక పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను. మీకు ప్రాబ్లమా? ప్రాబ్లం ఏంటో చెప్పన్నా. నా ప్రాబ్లంని నువ్వు సాల్వ్ చేస్తే నీ ప్రాబ్లంని నేను సాల్వ్ చేస్తాను. అదేంటో చెప్పండి అన్నా, అది నేను చూసుకుంటాను. ఈసారి ఎలక్షన్ టైములో టికెట్ నా చెయ్యి జారిపోయింది. దీనికంతటికీ కారణం ఆ విశ్వనాథ్ పూచాడియే. ఏదో ఒకటి చేసి వాడిని నువ్వు లేపావంటే ఆ టికెట్ నాకు కన్ఫర్మ్. ఇప్పుడే వేసేయమంటారా అన్నా? ఓకే. ఇంతవరకు నువ్వు వచ్చావు. ఈ మంగళూరుకి నువ్వు ఎవరో చూపించాలి కదా. ఒకవేళ నాకు టికెట్ దొరికిందంటే నేను మినిస్టర్ని అవుతాను. నేను తప్పకుండా మినిస్టర్ని అవుతాను. నేను మినిస్టర్ని అయ్యానంటే మిమ్మల్ని అందరినీ సేఫ్గా ఉంచుతాను. నువ్వు ఏదో ఒకటి చేసి వాణ్ణి లేపేస్తావుగా. మీరేం ఆలోచించొద్దన్నా, నేను చూసుకుంటాను. చెప్పు సూర్య. గురు, ఇక్కడ నేను హార్బర్లో ఉన్నాను, కొంచెం త్వరగా వచ్చాయి. రేయ్ సూరి, ఇక్కడ చేసిన పనులు చాలా వరా నీకు? మంగళూరుకి వెళ్ళి కూడా గొడవ పెట్టుకున్నావా? ఫమ్మో, ఇక నీతో కలిసి ఉంటే అంతే చాలు. సరే, రాత్రి అయ్యేలోక నేను అక్కడికి వస్తాను. టేక్ కేర్, ఉంటాను. అన్నా, నీ పైన అయిపోయింది అనుకో. ఏమిటయ్యా సూరి? సూరి, ఈయన ఎవరు? మనోడే, డిపార్ట్మెంట్ చెందినవాడు. డిపార్ట్మెంట్ మనిషా? నమస్తే సార్, మేము మీలాగే, కానీ మీ పేరు తెలీదు. శక్తి, నీలకంఠ శక్తి. ఓ రండి, పార్టీ ఎంజాయ్ చేద్దాం. పొద్దునేనా? మా ఊరికి ఎవరు కొత్తగా వచ్చినా సమయం సందర్భం చూడం. పార్టీ రెడీ, రండి. నమస్తే మేడం. నిన్ను నేను ఇక్కడికి పిలిపించింది సూరి గురించి తెలుసుకోవడానికి. అలాగా మేడం. ఈ సూరికి బ్యాకప్లో ఎవరున్నారు? వీడికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? మేడం, అతనికి శెట్టి అన్న సపోర్ట్ ఉంది మేడం. అతను ఉండేది మంగళూరులో. ఇప్పుడు సూర్య అబ్స్కాండ్ అయ్యాడు. సో వాడిప్పుడు మంగళూరులోనే ఉంటాడు కదా? అది కూడా అయ్యుండొచ్చు మేడం. తనతో క్లోజ్గా ఉండేది మందాకిని ఇంకా నిషా. వాళ్ళిద్దరిని పట్టుకున్నారంటే ఖచ్చితంగా వాడు దొరికేస్తాడు మేడం. సరే, నువ్వు బయలుదేరొచ్చు. సరే, వస్తాను మేడం. మందాకిని, నిషా. चोली के पीछे का है, चोली के पीछे का है. आपको बाय. तू अब द की नहीं मिल रहा, मुक्चो अब द मुकाबस. సారీ బాయ్, మన ఏరియా లిమిట్లోకి ఒక కొత్త లేడీ ఏసీపీగా వచ్చింది. నన్నే ఫుల్ టార్గెట్గా చేసుకుంది. ఇప్పుడు నేను ఫుల్ టైట్లో ఉన్నాను. పులి గడ్డెప్పుడు తినదు, ఈ నోరు ఊరికే ఉండదు. నాకు కోపం వచ్చిందో ఓకే బాయ్, ఇప్పుడే చేస్తాను. చెయ్యి చెయ్యి. ఎవరా నువ్వు? బాయ్, హరీష్ బాయ్. మాట్లాడకుండా వచ్చి సరెండర్ అవ్వు. హే చింగిలి బేబీ, కూల్ కూల్ మేరే కుల్ఫీ. నీ పేరు మర్దిని అయితే నువ్వు అందరినీ మర్డర్ చేస్తావా? నాకు తెలియకుండా అక్కడ ఎవడైనా అడుగు పెడితే వాడు ప్రాణాలతో ఉండడు. నేనిప్పుడే బయలుదేరుతున్నాను. సరే, నీకోసం వెయిట్ చేస్తాను.
రాయ్ అవ్వలు పండ్రా వెళ్ళండి లోపలికి వెళ్ళండిరా. వెళ్ళండి. వెళ్ళమంటున్నానా వెళ్ళండి. ఇలా చెప్పడానికి నీకింకా టైం ఉంది. అది సరే, నీ బెస్ట్ ఫ్రెండ్ సూరి ఎక్కడున్నాడు? నాకు తెలియదు. ఇప్పుడు చెప్తావా? నిషాకి అన్ని విషయాలు తెలుసు. వాడెక్కడున్నాడు? ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు. హలో నిషా, ఎక్కడున్నావు? సూర్య నాకు ఫోన్ చేసి మన ఇద్దరిని రమ్మన్నాడు. ఎక్కడున్నావు? అలాగా, పొద్దున్న ఫోన్ చేశాడు, ఏం చెప్పనే లేదే. ఇప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పాడు. సరే, అలా అయితే ఓకే, నేను ఇప్పుడే వస్తున్నాను. సరే, త్వరగా బయలుదేర్రా. అరే, ఇచ్చిన డబ్బుకి చాలా ఎక్కువ నటిస్తున్నావే. నేనొక్కదాన్ని మీకెందుకు దొరకాలి అని. పా, ఎంత అద్భుతమైన ఫ్రెండ్షిప్ మీది. షబాష్. నీ ఫోన్ ఇవ్వు. దేనికి? గేమ్స్ ఆడడానికి. ఇదిగో. మేడం, వాళ్ళందరూ ఫోన్లు తీసుకుని వాళ్ళ రూమ్ లో బంధించుంటాను. శివపా మేడం, మన వెహికల్స్ ని వెంటనే దాచేయండి. లేదంటే మన వెహికల్ చూసి వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు. ఓకే మేడం, మీరు చెప్పినట్టుగా బండిని చాటుగా ఉంచొస్తాను. హే, ఎక్కడ సూరి వచ్చాడా? తను రమ్మని లేదు, మేమే రమ్మన్నాం. నిషా, ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించకు, చెప్తే విను. నిషా, నీ బాయ్ ఫ్రెండ్ కి నువ్వు కాల్ చేయలేదా? ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇది లేకపోతే ఎవ్వరు అసలు నోరు తెరిచెలలేరే. పొద్దున్నే ఫోన్ చేశాను, తను మ్యాంగ్లూర్లో ఉన్నానని చెప్పాడు. వీళ్ళిద్దరి ఫోన్ తీసుకొని బండ్లో ఎక్కించండి. ఓకే మేడం. త్వరగా బండి ఎక్కించు. నువ్వు కూడా రమ్మా. ఓ త్వరగా వెళ్ళవు, త్వరగా రమ్మా. అంతా రెడీ అయినారా? రెడీ అన్నా. అవునన్నా, లోకల్లో ఉన్న పిల్లల దగ్గర చెప్పాను కేక్ కట్ చేసుకోవడానికి ఇక్కడ తీసుకుని రమ్మని చెప్పి. తన పుట్టినరోజానికి నన్ను చంపమంటున్నారేంట్రా? అన్నా, పుట్టించటం అతని బాధ్యత, కానీ పైకి పంపించటం మన బాధ్యత. ఏంటి టైలు పంచ్ డైలాగ్లన్నీ మాట్లాడుతున్నావు? కారు వచ్చేసింది అన్నా, వాళ్ళే అనుకుంటానా. మా నాయకుడు, పేదల నాయకుడు, మా దేవుడు, చదువిచ్చిన మహానుభావుడు, నాయకుడికి నాయకుడికి నన్ను ఆశీర్వదించండి. అన్న రండి రండి. నాయకుడికి 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 నాయకుడికి. అసలుకి ప్రాబ్లమే రాకూడదు అంతే. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎవరు వీళ్ళు? మన కుర్రలేనా? అవునన్నా, వీళ్ళందరూ మన పిల్లలే. ఓ అలాగా, సరే సరే రండి కట్ చేద్దాం. వెలిగించండి అన్నా. హ్యాపీ బర్త్డే విశ్వన్న, 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 హ్యాపీ బర్త్డే విశ్వన్న. ఎక్కడరా మీ అన్న? సార్, ఎందుకు సార్ టెన్షన్ గా ఉన్నారు? మా అన్న కాలు పెడితే ఆ పని ఖచ్చితంగా జరిగి తీరుతుంది సార్. సార్, మీరు ఆ గ్లాస్ ఖాళీ చేసే లోపల అన్న ఖచ్చితంగా ఫోన్ చేస్తారు సార్. తాగండి సార్. చూసారా సార్, అన్నే ఫోన్ చేస్తున్నారు. నేను చెప్పాను కదా, ఎత్తండి సార్, ఎత్తండి. సూరి, ఏమయ్యింది? పని అయిపోయిందన్నా. పని అయిపోయిందా? రా రా, గ్రాండ్ పార్టీ అరేంజ్ చేస్తాను, రా. వచ్చేస్తా అన్న.
చూసేసి చెప్పేస్తారా? మీటర్ ఉందా మీటర్ ఉందా తడిమి చూడకుండా నేను చెప్పేస్తారా? ప్రాయమున్న చిన్నదాన్ని చాపలాంటి పిల్లదాన్ని చిన్న వయసులోనున్న సన్నిలియని మల్గోవా పండ్లన్నీ తింటూనే పెరిగాను. బుర్ర ఈడు కోరుకున్న దురసానినే. ఏ ఈడు వాళ్ళైనా నా తోడు కోరైరా. మిడ్ నైట్ షోలతో ఫుల్లయ్యే నా డైరీ. కెంపుల్లమో నా బుగ్గలు సుట్టల్లో రంగుల్ని పోల్చుకోరా. కల్కత్తా రసగుల్లా కలకండ దీపంతా దోచుకోరా. మీనాక్షినా కామాక్షినా ఐ నువ్వు కోరుకున్నట్టే సరసాక్షినా. ఊరేదేనా నా జోరుకే తట్టుకుని నువ్వు నిలుచుండువా. సెక్సీ నెంబర్ 1 నాదొకటే మిషన్లే. అడిగేస్తే స్టేజ్ అంతా గ్లామర్ గా. ఓవర్ డ్యూటీ చేసైనా ఎంజాయ్ చేస్తారు. నాతోటే డేట్ అంటే ఖరీదుగా. యూత్ అంతా నాకు ఫ్యాన్స్ అయ్యా. దిల్ అంతా నా ధ్యాసయ్యా. కావన్నా మ్యాన్ అయినా నా దారికొస్తే కడ చైర్మను. కెంపుల్లమో నా బుగ్గలు సుట్టల్లో రంగుల్ని పోల్చుకోరా. కల్కత్తా రసగుల్లా కలకండ దీపంతా దోచుకోరా. రేయ్ సూర్య, థు! నువ్వు ఈ చోటుకొచ్చి దాచుకొని ఈ చేపలు పట్టుకునే బోట్లో జీవించడానికి నేను దానికి ఫోన్ చేసి అది నా కాల్ని రికార్డ్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి చివరికి నేను మీ అందరిని వెతుక్కుంటూ ఇక్కడికి రావాలి. హ్! ఇదంతా చాలదని ఈ కాకి వేరే నిన్ను నమ్ముకుని బాగా నాశనం అయిపోయావా? మీరున్నారనే ధైర్యంతోనేగా పాముల పొట్లోనే చేయి పెట్టాను. తను మిగతా వాళ్ళకన్నా నన్ను బాగానే అర్థం చేసుకుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అది ఒక ఆడదా? కొంచెమైనా పద్ధతి పాడు ఉండాలిగా. ఛే, నన్నే లొంగ తీసుకుంది. అనిగేలాగా కాదు, వణికేలాగా చేసింది. నా లవ్వరేమో నన్ను చూడకుండా అసలు నిద్రైపోదు. అందుకనే ఇక్కడికి రమ్మని చెప్పాను. నా కోసం ఇక్కడికి రాబోతుంది. రేయ్, ఇక్కడికి ఎందుకు రమ్మన్నావురా? నీకేమైనా కావాలంటే ఇక్కడున్న ఒక లోకల్ ఐటెంని మన సెట్టియే అరేంజ్ చేసి ఇచ్చేస్తారు. ఏయ్, నన్ను ఏమైనా మామ అనుకున్నావా? ఇకపైన నేను ఎమ్మెల్యే కాబోతున్నాను. జాగ్రత్తగా మాట్లాడు. ఇంకోసారి నువ్వు ఇలా మాట్లాడావు అంటే ఆ పూచాడి వెళ్ళిన చోటకి మిమ్మల్ని అందరినీ పంపిస్తాను. మీ అందరినీ ముక్కలు ముక్కలుగా నరికి ఉప్పు కారం జల్లి ప్యాక్ చేసి పంపిస్తా. హే బ్రోస్, కూల్ కూల్. మీరిద్దరూ శత్రువులైపోతే ఆ అమ్మాయికి చంపడం చాలా సులభం అవుతుంది. అది అర్థం చేసుకోండి. ఓకే, డోంట్ వరీ, ఐ విల్ హ్యాండిల్ ఆల్ దిస్. ఒక అమ్మాయిని చంపడానికి ఇంత పెద్ద స్కెచ్ వేస్తున్నారు. सूर्या, अरे साले! अरे भाई रुको 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 रुको। हे वो नहीं है, ये मेरा लड़की है। क्या बोल रहा? टेक इट इजी, कूल, बैठिए। సరే వెళ్ళవయ్యా, నువ్వు నిద్రపోలేదంటున్నావు కదా. జోలపాట పడి బాగా పడుకోబెడుతుంది. హై, ఊరికే ఉండవయ్యా, నువ్వు అక్కడివి. చేసేదేమో పెద్ద పని, ఇందులో సిగ్గు చూసారా వాడిది? ఓ మందాకిని. ఎస్, నేనే. నీకు కూడా బాడీ మసాజ్ అవసరం కదా, అందుకే నిషాతో పాటు నేను కూడా వచ్చాను. నిషా, ఏమైంది డల్గా ఉన్నావు? నేనెప్పుడు ఇలాగ అసలు నిన్ని చూడలేదు. ఏమైంది? ట్రావెల్ చేసిన టయర్డా?
సారీ సూర్య. సారీయా? ఎందుకు సారీ? ఓకేనే, చీరప్. నీ బాధ మర్చిపోవడానికి బాడీ మసాజ్ చేస్తానే. ఓకే, నువ్వు ఒక్కదానివే నన్ను బాగా అర్థం చేసుకున్నావు. సారీ బ్రోస్, ఒక 10 నిమిషాలు వచ్చేస్తాను. నిన్ను కామరాజ్, సర్వీస్ రివాల్వర్తో హయ్యర్ అఫీషియల్ మీద అటాక్ చేస్తే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు. డౌన్, పుట్ యువర్ గన్ డౌన్. శివప్ప, గన్ కలెక్ట్ చేసుకోండి. ఎస్ మేడం. రే, నీకు ఎంత ధైర్యం రా? ఇప్పుడేం చేస్తావు? ఒక కానిస్టేబుల్ తన తుపాకీతో కాల్చుకున్నాడని స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతూనే ఉంటా. నువ్వు నాతో చేసిన కామెడీకి నాకు ఈ మాత్రం చేయడం తెలీదా ఏంటి? కామరాజ్, అలా చేసి నీ తప్పులు ఇంకా పెంచుకుంటూ పోయావంటే ఐఎమ్ సారీ. వీళ్లతో కలిసి నువ్వు చేసిన అన్ని క్రిమినల్ యాక్టివిటీస్ కి నా దగ్గర సాక్ష్యాలున్నాయి. ఇప్పుడు జరిగిన మీ డిస్కషన్స్ అన్ని లైవ్ లో రికార్డ్ అవుతున్నాయి. ఏ పిచ్చిదానా, ఆ రోజు ఫోన్లో కాల్ రికార్డింగ్, ఈరోజు వీడియో లైవా? నీ దగ్గర నుండి మా వాళ్ళని సేవ్ చేసుకోవడానికి నువ్వు వస్తావా? నా గెస్సింగ్ కరెక్టే. ఇప్పుడు ఫోన్ కాలింగ్ కన్నా లైవ్ రికార్డింగ్ గొప్ప విట్నెస్. ఏయ్, ఎమ్మెల్యే అంటే ప్రజలకు సేవ చేయాలి, ప్రజల కోసమే బ్రతకాలన్నదే ఒక నాయకుడి లక్షణం. కానీ వాడి పిల్లలు నీలాంటి వెధవలు తప్పైన పనులు చేసి వారి పేర్లను చెడగొడుతున్నారు. రేయ్, రండ్రా. రేయ్, చంపేయండిరా.
వచ్చిందో ఉగ్రవతారం చూపిందో దుర్గగతానే మారి దుష్టుల సంహార చేసిందో దుష్టులనే శిక్షించి శిస్తులనే రక్షించి న్యాయాన్ని తానే కాపాడి న్యాయమంతా తొక్కేసి జ్వాలాముఖి కాదా తానే వేలే ఉగ్రవతి కాదా తానే వేళ జ్వాలాముఖి కాదా తానే వేలే ఉగ్రవతి కాదా తానే వేళ ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుదే 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 హలో సార్, సూర్య అండ్ హిస్ గ్యాంగ్ హ్యాస్ బిన్ ఎలిమినేటెడ్. మందాగిని, నిషా, శెట్టి వీరిని కూడా అరెస్ట్ చేశాం. దిస్ మిషన్ హ్యాస్ బిన్ అకంప్లిస్డ్. ఇకపై ఎలాంటి సమస్యలు రావు. ఇంకొక పెద్ద కేసుని మీరు సాల్వ్ చేయాలి. త్వరగా బయలుదేరండి. ఎస్ సార్, ఆన్ మై వే సార్.